టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర వీకెండ్ లో వీర విహారం చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో హోల్డ్ చేస్తూ 5వ రోజు మరోసారి మంచి హోల్డ్ ను చూపించింది. 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో 5వ రోజు ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. నార్మల్ గా అయితే వర్కింగ్ డేస్ లో రోజులు గడుస్తున్న కొద్దీ కలెక్షన్స్ లో 20-25% వరకు డ్రాప్స్ ఉంటాయి. కానీ 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో 5వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలో బుకింగ్స్ బాగుండటంతో గ్రోత్ ను చూపించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రంలో 6.07 కోట్ల షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా మంచి జోరును చూపెడుతూ 10.66 కోట్ల రేంజ్ దాకా షేర్ ను 19.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. టోటల్ గా ఇప్పుడు 5 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 43.97 కోట్లు, సీడెడ్ లో 20.31 కోట్లు, వైజాగ్ లో 11.85 కోట్లు, ఈస్ట్ లో 7.28 కోట్లు, వెస్ట్ లో 5.93 కోట్లు, గుంటూరులో 10.04 కోట్లు, కృష్ణాలో 6.39 కోట్లు, నెల్లూరులో 4.54 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 110.31 కోట్ల దాకా షేర్ ను 153.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 13.20 కోట్లు, తమిళనాడులో 3.35 కోట్లు, కేరళలో 76 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20.10 కోట్లు, ఓవర్సీస్ లో 31.20 కోట్ల షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 178.92 కోట్ల దాకా షేర్ ను 305.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో 97% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 5 కోట్లకు పైగా షేర్ అందుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో సినిమా రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా జోరు ఇలాగే కొనసాగితే 6వ రోజు కలెక్షన్లతో లాభాల బాటలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.